హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజైతే నేను చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ బిగినర్స్ కోసం అయితే నేను చేశానండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. 2-3 ఎగ్స్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత ఒక 2 మిర్చి తీసుకున్నాను. వీటిని చక్కగా ఆయిల్ పట్టించేసి వేగనివ్వాలండి. ఇలా చూడండి, సాఫ్ట్గా అయిపోతున్నాయి. కొద్దిసేపు మూత పెట్టేసి వాటిని మగ్గించుకోవాలండి. మూత తీసి చూస్తే ఒక 2 or 3 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం సాఫ్ట్గా అవ్వటం మొదలైందండి ఆనియన్స్. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్లోనికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉప్పు వేసిన తర్వాత అలా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఆనియన్స్. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ వేసుకొని ఉప్పు కూడా 1 టీ స్పూన్ వేసుకొని, ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలుపుకొని అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ 1 చాలండి, మీడియం సైజులో ఉన్నది 1 చాలు. అది వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకోవాలండి. సపరేట్గా వేరే గిన్నెలో వేసుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఎందుకంటే అందులోనే పెంకు పగులు కొడితే అందులో పడిపోతుంది కదండి. అందుకే సపరేట్గా ఒక గిన్నెలో వేసుకొని అది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయకుండా, బాగా చిన్నగా కలిపేయకుండా, కొంచెం ఎల్లో ఉంటుంది కదండి, ఆ ఎల్లోని కొంచెం అలా వైట్ ఎల్లో కలిసేటట్టుగా కొంచెం మిక్స్ చేసేసి అలాగే ఉంచేసి మూత పెట్టి 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది, ఒక చిన్న ఆమ్లెట్ లాగా తయారైపోతుంది. సో దాన్ని ఇప్పుడు మనము కొంచెం కలిపేసి చిన్న పీసెస్ లాగా మొత్తం టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కూడా చేసుకున్న తర్వాత చిన్న పీసెస్గా మనము అట్లనే కట్ చేసుకొని అలాగే ఉంచుకోవచ్చండి. అలాగే కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు పోట అంటాం కదండి, అదే చేశాను. సో ఈజీగా ఉంటుంది, బిగినర్స్కి కూడా చాలా తొందరగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎటువంటి మసాలా పొడులు కానీ వేయకుండా మామూలుగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎగ్తో చిన్న రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోనికి నచ్చితే లైక్ చేయండి.